ఆ టైంలో వాస్తవంగా ఈ అడ్వాంటేజ్ని తనకి మలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోయినా గెలిచేసే వాళ్ళం. ఓకే. పవన్ గతంలో చంద్రబాబు మీద వ్యతిరేకత సృష్టిస్తే జగన్ గెలిచాడు. ఈ దఫా జగన్ మీద వ్యతిరేకత సృష్టిస్తే మనమే గెలుస్తాం. ఇంకోటి, తెలుగుదేశం కార్యకర్తలను యాక్టివేట్ చేసింది లోకేష్. భవిష్యత్తు వారసుడు అతనే కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడవాలన్నటువంటిది వీళ్ళ వాదన, వీళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్తో పాటుగా డిప్యూటీ సీఎం అనేది నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ పెట్టిన వన్ ఆఫ్ ద ఎజెండా ఒకడే డిప్యూటీ సీఎం ఉండాలి, తనే ఉండాలి. చంద్రబాబు తర్వాత ఆ ప్రాధాన్యత ఉండాలి. అంటే గతంలో 2 ఇచ్చారు కదా వీళ్ళ హయాంలోనే 2014లో. అవును, కానీ మొన్న మరి ఒకళ్ళ ఎందుకు ఇచ్చారు? మనమే ఇచ్చి ఉండాలిగా, ఎందుకు ఇవ్వాల? ఆ ఒప్పందం కుదిరింది కాబట్టి అందుకోసం చేశారు. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో రైట్ చేయొచ్చు తెలివిగా. ఎట్లాగా? లైక్ ఇప్పుడు 3 మంత్రులు అనుకున్నారు, 4వ మంత్రి వస్తున్నారు నాగబాబు, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి బోనస్గా లోకేష్కి డిప్యూటీ సీఎం. ఈ కాన్సెప్ట్ రేపు తెర మీదకి తెచ్చి బార్గెనింగ్ చేయొచ్చేమో, చూడాలి. మొత్తమే థ్రెట్ అయితే కనిపిస్తుంది, ఉంటుంది భవిష్యత్తులో. రైట్. చూద్దాం. మొత్తానికి డామినేషన్గా ఫీల్ అవుతున్నారా లేదంటే